హలో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. చూడమ్మా ఒకసారి ఈరోజు మనం వెక్టార్స్ చూద్దామమ్మా. వెక్టార్స్లో కొన్ని పార్ట్స్ మనకు మిగిలి ఉన్నాయన్న. వెక్టార్స్లో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్స్ అన్న మనకి యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్, and the next one, what is it man? Resolution of vectors, lamis theorem, and the next one, what is it man? Direction cosines, ఇవన్నీ కూడా ఈ 3 టాపిక్స్ మనం మాక్సిమం ఈ వీడియోలో కవర్ చేద్దామన్నా. ఒకసారి చూడమ్మా. వెక్టార్స్ వచ్చేసి వెక్టర్స్లో మనం ఈ పార్ట్స్ కంప్లీట్ చేద్దామన్న. ఈ పార్ట్స్ కంప్లీట్ చేస్తే మనకు మ్యాక్సిమం ఈ వెక్టర్స్లో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. మనం ప్రాబ్లమ్స్ చెప్పుకుందామన్న. ఇక 3 చాప్టర్స్ మనం రిమైనింగ్ మొత్తం ఉన్నటువంటి ఆ టాపిక్స్ మీద మొత్తం కూడా మనం ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళానన్న. ఒకసారి చూడండి అమ్మా. ఇవి rectangular components of vectors or the resolution of vectors. Rectangular components of vectors or resolution of vectors. ఏదైనా తీసుకోవచ్చు అన్నారు. Rectangular components of vectors or resolution of vectors. For suppose this is x-axis, and then this is nothing but y-axis. అరే ఇప్పుడు ఇది x-axis అట్రా, ఇది y-axis అట్రా నాన్న. నేను తీసుకున్నటువంటి వెక్టర్ ఏ బార్ అనేది నాకు x-axisతో తీటా యాంగిల్ మెట్ చేస్తుంది. అరే ఏంట్రా నాన్న, x-axisతో ఏ బార్ అనేది తీటా యాంగిల్ చేస్తున్నప్పుడు పరిస్థితి ఏంట్రా నాన్న, ఇక్కడ మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ వెక్టర్ ఏంటన్నా, ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఏవై ఇంటూ జే క్యాప్ నాన్న. అంటే ఏంటి, the vector component ax is nothing but the vector component along the x-axis, that is ax. This is ax. And the next one, ay means the vector component along the y direction, that is ay. అరే నాన్న ఇక్కడ ఒక చిన్న లాజిక్ నాన్న. this is nothing but ay and this is ax. This is nothing but a right angle triangle. Array this is the name is OPQ. We have to take that OPQ, right angle triangle. Array in the right angle triangle we have to write that the cos theta is nothing but cos theta is equals to adjacent side by hypotenuse. Then adjacent side is nothing but the adjacent side for the right angle triangle of OPQ. అరే ఈ ఓపీక్యూ అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అడ్జసెంట్ సైడ్ అనేది ఏఎక్స్ రా, అంటే తీటాకి అడ్జసెంట్గా ఉన్నది ఏఎక్స్ రా బుజ్జి. అంటే ఏమన్నా రాసుకొచ్చినా ఏఎక్స్ బై ఏ. దెన్ వీ హ్యావ్ టు రైట్ దట్ ఏఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ కాస్ థీటా. ఏఎక్స్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఈస్ దట్ నా, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్. This is a horizontal component of vector. Then we have to write that the sin theta in that the particular triangle of OPQ అనేటువంటి ట్రయాంగిల్ లో నేను ఏం తీసుకుంటున్నానన్నా, sin theta అని తీసుకుంటున్నాను. sin theta is equals to what is the sin theta రబుజ్జి? sin theta అంటే ఏం తీసుకోవచ్చు, థీటాకి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఇస్ నథింగ్ బట్ ఏ బార్. అరే ఇది హైపోటెన్యూస్ రబుజ్జి, ఇది ఆపోజిట్ సైడ్ రా, ఇది అడ్జసెంట్ సైడ్ రా. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అని అంటే ఏవై వస్తుంది, హైపోటెన్యూస్ అని అంటే ఏ వస్తుంది. ఏంటన్నా opposite by hypotenuse, that is opposite by hypotenuse is nothing but ay by a. Then we have to write that ay is equals to a into sin theta. Array ay is equals to a sin theta అనేది ఏంట్రా బుజ్జి, vertical component of vector, that is nothing but ay is nothing but vertical component of vector. అరే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఏమని చెప్పుకోవచ్చు నాన్న, ay is equals to a sin theta. దిస్ పాయింట్ ఇస్ క్లియర్. ay is equals to a sin theta. అరే మనం ఏదైనా కానీ ఒక వెక్టర్ ఏదో ఒక సంథింగ్ ఒక 10 న్యూటన్స్ అని నేను తీసుకుంటాను రా. దిస్ ఈస్ ద x యాక్సిస్ and then this is the y axis. The vector, I will take that the vector 10 newtons
10 newtons. This is the vector, or this is the force which makes an angle 30 degrees. 30 degrees. At this particular situation, he is asking to find that a bar ni find out chemannatra. Ee example, ee diagram lo em find out chemannatra, a bar ni find out chemannadu. A bar ni find out cheyalante manaku unnatuvanti formula entanna, what is the formula for a bar? That is ax means a cos theta into I cap plus ay into sorry nana, ay అని అంటే a sin theta nana, a sin theta into జే క్యాప్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు, అరే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడన్నా, ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ, ఏ మీన్స్ 10 only. The magnitude of that the vector is nothing but 10 newtons. That makes an angle 30 degrees with the x-axis. At that particular situation, he is asking to find the vector of a bar. Vector of ఏ బార్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు నన్ను. ఏ బార్ ని ఫైండ్ అవుట్ చేయమంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటన్నా, ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్. ఇక్కడ చెప్పాను కదా, ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్, ఏవై ఇంటూ జే క్యాప్. వాట్ ఈస్ ద ఏఎక్స్ వాల్యూ రాబుజే? ఏఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ కాస్ థీటా. అండ్ దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏవై రాబుజే? ఏ సైన్ థీటా. అరే ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్. ఏఎక్స్ మీన్స్ ఏ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఏవై మీన్స్ ఏ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. అరే ఏని ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. This is the example related to this topic. That is a bar is nothing but, the magnitude of a bar is nothing but 10, and then cos 30 degrees into I cap plus, are a into a అంటే 10 రానా, sin 30 degrees into j cap. అరే ఇక్కడ చూడండి రానా, ఎంత వస్తుంది? ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు, సింప్లీ ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు 10 into cos 30 means √3/2 into I cap plus 10 into sin 30 means 1/2 into j cap. Then we have to write that this is a 5√3. What is it now? This is 5√3, and then this is the 5. And then a bar is equals to 5√3 I cap plus 5 j cap. This is the equation. What is this, man? This is the a bar. What is this, man? The vector a bar, that is equals to 5√3 into I cap plus 5 into j cap. That is the example for you. చూడమ్మా, ఇక్కడ మనకు ఉన్నటువంటి రెజల్యూషన్స్ అంటే ఏంట్రా, 10 న్యూటన్స్ అనేటువంటి మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి వెక్టర్ ఎక్స్ యాక్సిస్ తో 30 degrees యాంగిల్ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి వెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏం లేదురా, ఇక్కడ 10 న్యూటన్స్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి వెక్టర్ అనేది ఎక్స్ యాక్సిస్ తో 30 degrees యాంగిల్ చేస్తుందట. చేస్తున్నప్పుడు వాడేం చెప్తున్నాడు, వాడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఇక్కడ వెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ వెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వెక్టర్ ఫార్మ్ ఏంటన్నా, ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఏవై ఇంటూ జే క్యాప్. అరే ఇక్కడ ఏఎక్స్ అని అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఎంత? ఏఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ కాస్ థీటా. అండ్ ద నెక్స్ట్ వన్ ఏవై అని అంటే ఎంత వచ్చి ఏ సైన్ థీటా. ఎప్పుడు కూడా మనం హారిజాంటల్ కాంపోనెంట్ అనేది ఎలా తీసుకోవాలి, సెగ్రిగేషన్ చేసేటప్పుడు ఎలా అయినా ఉండొచ్చు. నన్ను డయాగ్రామ్ ఇలానే ఉండాలి అని లేదు. నాకు ఫర్ సపోజ్ ఇది కూడా నన్న ఇలా ఇచ్చాడు రా, ఇది ఏ బార్ అని అనుకోరా నాన్న, ఏ బార్ ఇదని అనుకోరా. ఇక్కడ తీటా ఇచ్చాడు నాన్న, తీటా ఇస్తే ఏ కాస్ తీటా ఎటువైపుకి తీసుకోవాలి, ఏ సైన్ తీటా ఎటువైపుకి తీసుకోవాలి. ఫర్ సపోజ్ తీటా ఇక్కడ ఇచ్చాడు అన్న, అంటే వై యాక్సిస్ కి అలానే ఏ బార్ కి మధ్య ఇచ్చాడు. జస్ట్ ఇది మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఇది. ఏ కాస్ తీటా ఎటు తీసుకోవాలి, ఏ సైన్ తీటా ఎటు తీసుకోవాలి. తీటాకి అడ్జసెంట్ గా ఉన్నటువంటి ఈ సైడ్ ని, ఈ కాంపోనెంట్ ని ఎప్పుడు కూడా నేనేం తీసుకుంటానన్నా, ఏ కాస్ తీటా అని నేను తీసుకుంటాను. ఎప్పుడు కూడా అదర్ దాన్ దట్ ఆఫ్ తీటాకి అడ్జసెంట్ గా లేనటువంటి రిమైనింగ్ సైడ్ ఉంది కదా నాన్న, దీన్ని ఎప్పుడు కూడా ఏ సైన్ తీటాగా తీసుకుంటాను నాన్న. ఇక్కడ కూడా అంతే చూడరా నాన్న, తీటాకి అడ్జసెంట్ గా ఉన్నదే ఏ కాస్ తీటా వస్తుంది. రిమైనింగ్ అదర్ దాన్ దట్ ఆఫ్ యాక్సిస్ which can represent that the other vertical component of that the particular వెక్టార్. ఈ వెక్టార్ కి సంబంధించి తీటా ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది వెక్టార్ కాంపోనెంట్ అవుతుంది. తీటాకి అడ్జసెంట్ గా ఉన్నది మాత్రమే ఎప్పుడు ఏ కాస్ తీటా అవుతుంది. అర్థమైందనన్న? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ రా, తీసుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఈ తీటాకి అడ్జసెంట్ గా ఉన్నదే తీసుకోవాలి ఏ కాస్ తీటా. చూడండి నాన్న, ఈ తీటాకి అడ్జసెంట్ గా ఉన్నది మాత్రమే తీసుకున్నాను నేను. ఎప్పుడు కూడా తీటా అదర్ దాన్ దట్ ఆఫ్ తీటా వీఆర్ టేకింగ్ దట్ ద వర్టికల్ కాంపోనెంట్, దట్ ఈస్ ద ఏ సైన్ తీటా. ఏ సైన్ తీటా. ఇక్కడ డయాగ్రామ్ ఇలా ఇచ్చినట్లయితే మనకి తీటాకి అడ్జసెంట్ గా ఉన్నది మాత్రమే ఏ కాస్ తీటా తీసుకుంటారా. రిమైనింగ్ దట్ వీ హ్యావ్ టు టేక్ దట్ ఏ సైన్ తీటా. ఓకే అమ్మా, ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఒకసారి తీసుకోండి అమ్మా, చాలా జాగ్రత్తగా జస్ట్
ఇది మనకి ప్రతి చోట కూడా యూజ్ అవుతుంది రా నాన్న. ఈ వెక్టర్ రెజల్యూషన్ అనేటువంటి టాపిక్, రెక్టాంగులర్ కంపోనెంట్స్ ఆఫ్ వెక్టర్స్ అనేటువంటి టాపిక్ ప్రతి దాంట్లో కూడా మనకి మెకానిక్స్ ప్రతి నిమిషం కూడా యూజ్ అవుతుంది నాన్న. మెకానిక్స్ అనేటువంటి టాపిక్స్లో కానీ లేకపోతే మనకి ఈ ఫిజిక్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ వెక్టర్ కాంపోనెంట్స్ ఎక్కడ యూజ్ చేసినా కానీ మనకు ఖచ్చితంగా అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ నాన్న. ఇవి ఒకసారి తీసుకున్నాం ఇది. తీసుకోండమ్మా, తీసుకున్నారా? స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా, స్క్రీన్ షాట్స్ తీసుకొని కంప్లీట్ చేసుకోండి. ద నెక్స్ట్ we will go for the next thing Nanna. The next thing Nanna, నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాబ్లం కానీ నెక్స్ట్ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం అమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ అన్న rectangular components of vector in 3 dimensions. ఇప్పుడు దాకా 2 డైమెన్షన్స్లో చూసాం కదా అన్న. ఇప్పుడు చూడండి అన్న, rectangular components of vectors, in 3 dimensions. 3 dimensions. ఇక్కడ 3 డైమెన్షన్స్లో మాట్లాడుకుంటారన్న. ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయన్న? 3 కాంపోనెంట్స్ మాట్లాడారు. 3 యాక్సిసెస్లో కూడా మనం వెక్టర్ని రిప్రజెంట్ చేస్తానన్న. ద వెక్టర్ విచ్ ఇస్ రిప్రజెంట్స్ యాజ్ the vector a bar, which can represent as ax into I cap plus ay into c cap plus az into k cap. What is this? The rectangular components of vectors in 3 dimensions. The vector which can represent with respect to the 3 coordinates, that is x, y and then z. Here in this we have to write that the magnitude of a bar is nothing but what is the a bar? That is magnitude of mod of a bar is equals to root over ax square plus ay square plus az square. This is the magnitude of vector. And the next one, what is it, Nana? Rectangular components of vector. Simply we have to take that this is a cuboid. All of you take this. This is the cuboid. All of you take this. This is a cuboid. This is the cuboid. అరే 3 డైమెన్షనల్ స్పేస్ మీకు కనిపించడం కోసం అని చెప్పేసి ఈ డయాగ్రామ్ తీసుకున్నాను. 3 డైమెన్షనల్ స్పేస్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. మీకు 3 యాక్సిసెస్ ఈజీగా మీరు రిప్రజెంట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇది జెడ్ యాక్సిస్ రబుచ్చి. దిస్ ఇస్ నథింగ్ బట్ జెడ్ యాక్సిస్. అండ్ ద నెక్స్ట్ వన్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్. వాట్ ఇస్ దిస్ మా? x-axis. And then this is nothing but y-axis. All of you look at the board. y-axis. అరే ఇక్కడ ఏమంటున్నాడు రా అసలు వీడి బాధ ఏంటి? సరే చూడండమ్మా, జెడ్ యాక్సిస్. What is the meaning of z-axis ra? చూడమ్మా, these are the rectangular components of vectors in 3 dimensions.
that is a bar is equals to ax into I cap plus ay into j cap plus az into k cap, and then a bar is equals to root over ax square plus ay square plus az square. ఇక్కడ చూడండి అమ్మా, పొజిషన్ వెక్టర్ చేస్తున్నాను చూడండి అన్న, ఒక పాయింట్ ని రిప్రజెంట్ చేస్తాను రా స్పేస్ లో. ఈ పాయింట్ ఎక్కడ రానన్న p ఆఫ్ x, y, z అని అనేటువంటి జస్ట్ ఒక చిన్న వెక్టర్ ని, జస్ట్ ఒక పాయింట్ ని రిప్రజెంట్ చేస్తాను రా. దిస్ ఇస్ ద పాయింట్ p. వాట్ ఇస్ దిస్ మా? దిస్ ఇస్ ద పాయింట్ p. వి హావ్ టు రిప్రజెంట్ ఫర్ ది this is the point we are representing, that the p of x, y, z. P of x, y, z. This is that positional vector. This is r is nothing but this is the point O. This is the origin, and then this is the r. OR is nothing but the position vector from the origin to the point P. That will be represented as OR is equals to, OR bar is nothing but the position vector, that is x into I cap plus y into z cap plus z into k cap. This is the position vector. This is the position vector. But here the cos alpha formula is nothing but what is this ma? Cos alpha ఒకటి తీసుకున్నాను అనుకోరా, cos alpha, and then alpha, beta, gamma అని చెప్పేసి 3 angles తీసుకున్నాను. The angle between OR to the x-axis is nothing but alpha. The angle between the what is it? OR to the y-axis is nothing but beta. The angle between OR to the z-axis is nothing but gamma. What is this, man? Gamma. Simply we have to take that. That is gamma. In this particular situation, we have to take that cos alpha is equals to, simply we have to write that cos alpha is equals to, what is the cos alpha, Rabji? Cos alpha is equals to x by r. Simply we have to write that x by r. Cos alpha is equals to x by r. And the next one, cos beta is equals to y by r. And the next one, cos gamma is equals to z by r. Z by r. We have to write that. All of you take that. What is this? My cos alpha is equals to x by, simply cos alpha is equals to, what is the meaning of cos alpha? Cos alpha is equals to x by r. That is equals to L. We have to take that x by r is equals to L. And the next one, cos beta is equals to y by r, that is equals to n. And then cos gamma is equals to n. L, m, n are the direction cosines. What is this, man? Direction cosines. We are called as cos alpha is equals to x by r, and then cos beta is equals to y by r, and then cos gamma is equals to z by r. These are the direction cosines. What is this, man? Direction cosines. We have to find out to show that. అరే ఇక్కడ ఒక పాయింట్ నిన్ను అడగొచ్చు, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 1. ఎలా వస్తుంది రా బుజ్జి, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎల్ స్క్వేర్ అని అంటే ఎంత నాన్న? ఎక్స్ బై ఆర్ హోల్ స్క్వేర్ plus y by r whole square plus z by r whole square. That must be equals to L square. What is this, ma'am? That must be equals to that is equals to LHS తీసుకోండి. LHS ఎంత? L square plus m square plus n square కదా నాన్న, x by r whole square plus y by r whole square plus z by r square ప్లస్ తో యాడ్ చేయండి అన్న. అయితే ఇప్పుడు ఏమవుతుందా నాన్న? x square by r square plus y square by r square plus z square by r square. అరే ఇక్కడ x square plus y square plus z square, ఇక్కడ ఈక్వేషన్ తీసుకుంటాను, డివైడెడ్ బై, అరే డినామినేటర్ సేమ్ కాబట్టి r square అని రాస్తాను. వాట్ ఈస్ ద OR రబుజీ? OR is nothing but the x into I cap plus y into c cap plus z into k cap. ఇదే కదరా ఈక్వేషన్. మరి ఇక్కడ r square ఎలా వచ్చిందిరా? r square is equal to mod of OR is equals to r square. Just we have to write that r. దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ మనకు తెలిసినటువంటి మ్యాగ్నిట్యూడ్ రాశాను. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందిరా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది అన్న. అంటే ఇప్పుడు ఏమైనా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ రా, 1 అవుతుంది రా బుచ్చి. ఎంత అవుతుందిరా నాన్న? L square plus m square becomes as 1. Or we have to write that cos square alpha plus cos square beta plus cos square gamma is equals to 1. ఇలా కూడా అడగొచ్చు నాన్న. cos square alpha plus
కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 1. ఇలా కూడా అడగొచ్చునన్న. ఇది కూడా కాన్సెప్ట్ అన్న. ఇది దేనికి సంబంధించి rectangular components of vectors in that 3 dimensions that must be equals to the conclusions ఏం తీసుకుంటానన్న ఫైనల్ గా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 1. తీసుకోండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ నాన్న, ఒకసారి తీసుకోండి. నెక్స్ట్ లామిస్ థియరం మాట్లాడదాం నాన్న. లామిస్ థియరం ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. లామిస్ థియరం, అరే ఇక్కడ మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు, డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ దట్ ద పర్టికులర్ కాంపోనెంట్స్. వాట్ ఇస్ మై డైరెక్షన్ కొసైన్స్? డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ దట్ ద వెక్టర్ which is represents in that the 3 dimensions. 3 dimensions లో మనం వెక్టర్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయి? కాస్ ఆల్ఫా, నెక్స్ట్ కాస్ బీటా అండ్ దెన్ కాస్ గామా. వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఫైనల్ గా మనకి ఎంత వస్తుంది అట్రా బుజ్జి? 1 వస్తుంది ఈక్వేషన్. ఓకేనా? ఒకసారి తీసుకోండి అమ్మా. ఇది తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ లామిస్ థియరం దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్తాను. సరే, అరే నేను రబ్ చేసినా కానీ బుజ్జి మీరు ఏం చేస్తారు అని అంటే వీడియోని పాస్ చేసి మీకు ఎక్కడైతే డౌట్ ఉందో ఒకసారి చూసుకొని కంప్లీట్ చేసుకొని మూవ్ అవ్వండి అన్న. నేనేదో రబ్ చేస్తున్నానని వదిలేయకండి. The next lamis theorem. What is this ma? Lamis theorem. Lamis theorem అంటే ఏంట్రా? What is the meaning of lamis theorem? What is the statement of that lamis theorem? Lamis theorem. What is it ma? Lamis theorem. Lamis theorem. What is the meaning of lamis theorem? అరే ఈ lamis theorem అనేది ఏంట్రా అసలు? దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి కండిషన్స్ ఏంటి, ఎలా మాట్లాడుకుంటాం చూడండి నాన్న. ద లామిస్ థియరం డెఫినేషన్స్లోనే, దాని డెఫినేషన్లోనే మొత్తం అంత మనకున్నటువంటి కండిషన్స్ కూడా ఇక్కడే మాట్లాడుకుంటాం నాన్న. డెఫినేషన్ వచ్చేసి చూడమ్మా, లామిస్ థియరం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లామిస్ థియరం? ద రిజల్టెంట్ ఆఫ్, వాట్ ఈస్ ఇట్ నా? ఇఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ దట్ 3 vectors is 0. What is it now? If the resultant of, what is it now? Resultant of 3 vectors be a 0. Vectors be a 0. అయితే ఏంట్రా 3 వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ అనేది 0 అవుతుందట. ఆ సిచ్యువేషన్ లో వాడేదో కండిషన్ చెప్తున్నాడు చూడరా నాన్న. వాడేదో కండిషన్ చెప్తున్నాడు. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ ద వెక్టర్ is directly proportional to the sine of angle between the opposite vectors. Sine of angle between the other two vectors. ఏమని చెప్పుకోవచ్చు నాన్న? If the resultant of that 3 vectors be a 0, then the, what is it now? Then the force, the magnitude of force is directly proportional to, what is it now? Is directly proportional to the directly proportional to ఏమంటున్నారా? The magnitude of force is directly proportional to the sine of angle between ఏమంటున్నారా? Sine of angle between the other 2 vectors, other two forces. అరే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇదిరా. ఇఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ 3 వెక్టర్స్ బి 0, రిజల్టెంట్ ఎలా ఉండాలిరా? 3 వెక్టర్స్ కి సంబంధించి 0 ఉండాలి. 0 ఉంటే ఏమవుతుందిరా నాన్న? Then the magnitude of that the force is directly proportional to the sine of angle between the other 2 vectors. For suppose this is the f1, this is the first vector, this is the f1, this is the f2, this is f2, this is the another vector, this is the f3, this is f3. These three are in the these three are in the, what is it, f1 comma f2 comma f3 are in the, what is it now? Equilibrium position. What is this now? f1 comma f2 comma f3 are the forces are in the equilibrium. Forces
forces are in equilibrium అంటే ఏంట్రా బుజ్జి ఇమీడియట్ రిజల్టెంట్ ఏమవుతుంది జీరో అవుతుంది త్రీ వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ ఎంత అవుతుంది బుజ్జి మనకి జీరో అవుతుంది ఇవి ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నాయి అంటే ఈ ఫోర్సెస్ ఎటు కూడా మూవ్ అవ్వట్లేదు జస్ట్ కాన్స్టెంట్ పొజిషన్ లో జస్ట్ ఎలా ఉన్నాయన్న రెస్ట్ పొజిషన్ లో ఉన్నట్లుగా తీసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు ఏమవుతున్నారన్న F1 కి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్ ఆల్ఫా రావచ్చు అండ్ ద నెక్స్ట్ వన్ ఆ F2 కి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్ బీటా రావచ్చు F3 కి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్ గామా ఇక్కడ లామిస్ థియరం స్టేట్మెంట్ ఏమొస్తుందన్న F1 డివైడెడ్ బై sin alpha is equals to F2 divided by sin beta is equals to F3 divided by sin gamma. This is the Lamis theorem. ఏం లేదురా F1 F2 F3 అని అనేవి ఏంటన్నా F2 F3 F1 F2 F3 అని అనేవి ఈక్విలిబ్రియం ఫోర్సెస్ అయితే F1, F2, F3 are the forces which are in the equilibrium at that particular situation. The magnitude of the force is directly proportional to the sine of angle between the other two forces. That is the Lamis theorem. ఏం లేదురా F1 F2 F3 అనేది ఈక్విలిబ్రియం ఫోర్సెస్ ఆ ఫోర్సెస్ అనేవి ఈక్విలిబ్రియంలో ఉంటే ఏం జరుగుతుంది నాన్న ది F1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ది అదర్ టూ వెక్టార్స్ అదర్ టూ ఫోర్సెస్ ఇది F3 ఇది F2 రా ఈ F1 అనేది ఈ దీనికి ఆపోజిట్ లో ఉన్నటువంటి యాంగిల్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉండిద్దట అతను చెప్పింది అదే ఎక్కడ వరకు చెప్పింది కూడా అతను అదే రా నన్ను చెప్పింది ఏంటిది F1 ఈస్ నథింగ్ బట్ ఏ ఫోర్స్ దీనికి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ ఎవరు రబుజ్జి F2 కి F3 కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఆల్ఫా సరే ఇక్కడ F2 అనేది ఇంకొక ఫోర్స్ రబుజ్జి దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్ ఏంటి F1 కి F3 కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ రబుజ్జి బీటా అండ్ ద నెక్స్ట్ వన్ F3 రా ఇది F1 కి F2 కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఏంటి గామా ఈ యాంగిల్స్ ఎలా డైరెక్ట్ ఈ ఫోర్స్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంట సైన్ ఆఫ్ యాంగిల్ అంట అంటే ఏంటి సింపుల్ గా మనం ఎలా రాసుకోవచ్చు F1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సైన్ ఆల్ఫా కదరా సైన్ ఆల్ఫా అని తీసుకుంటే F1 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ k ఇంటూ సైన్ ఆల్ఫా దెన్ వీ హ్యావ్ టు రైట్ దట్ k ఈజ్ ఈక్వల్స్ టు F1 బై సైన్ ఆల్ఫా అని చెప్పేసి తీసుకోవచ్చు రబుజ్జి అలానే సిమిలర్లీ మనం ఏం తీసుకోవచ్చు k ఈజ్ ఈక్వల్స్ టు F2 బై సైన్ బీటా అండ్ ద నెక్స్ట్ వన్ సిమిలర్లీ ఇంకొక విధంగా ఎలా తీసుకోవచ్చు నాన్న సిమిలర్ గానే మనం F3 ఈజ్ ఈక్వల్స్ టు k ఈజ్ ఈక్వల్స్ టు F3 బై సైన్ గామా అరే ఇక్కడ k ఇక్కడ కాన్స్టెంట్ మూడింటిని కూడా ఈక్వేట్ చేసేసేయండి మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ వస్తుంది F1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు F2 బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు F3 బై సైన్ గామా అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి త్రీ ఫోర్సెస్ కూడా ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ F1 అన్నటువంటి ఫోర్స్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందని అంటే సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ది what is it na other two forces F1 అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంటారన్న సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ది అదర్ టూ ఫోర్సెస్ F1 is directly proportional to sin alpha. That is the equation. Then F1 is equals to sin k alpha. ఇది లామిస్ థియరం నాన్న లామిస్ థియరం ని బేస్ చేసుకుని మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూద్దాం సరే లామిస్ థియరం తీసుకున్నామా ఒకసారి నేను రఫ్ చేస్తున్నాను రా బుజ్జి Then next, the problem related to that Lamis theorem. అరే ఈ లామిస్ థియరం కి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం చెప్తాను రా బుజ్జి చిన్న ప్రాబ్లమే అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు జస్ట్ స్మాల్ ప్రాబ్లం నాన్న చూడమ్మా ద టెన్షన్స్ T1 and T2 in the chords of that given system are in the equilibrium. The tensions, what is it now? The tensions T1 and T2. What is it now? T1 and
T2 in the chords in the chords in the chords of that given system, the given system or in the given system or in equilibrium or అరే ఇక్కడ ఏదో ఒక మీకు ఒక సిస్టమ్ ఇచ్చాడు రా బుజ్జి, ఇది ప్రాబ్లం చూడరా, ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇది ఒక సిస్టమ్ రా బుజ్జి, ఇదొక rigid support రా నాన్న, ఇదొక rigid support, and then this is the another rigid support, the one of the thread, this is the one of the thread, and then this is the another thread. Those are connected to a 10 kgs of mass. What is this man? This is the 10 kgs of mass. 10 kgs of mass. He is asking to find out the tension T1 and he is asking to find the tension T2. అరే ఇక్కడ మనల్ని ఇక్కడ టెన్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ టెన్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, ఎలా T1 T2ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రా బుజ్జి. ఇదేమో 10 kgs ఆఫ్ మాస్ ఇచ్చాడు, ఎలా చేద్దాం అసలు, దానికి సంబంధించినటువంటి ఫ్రీ బాడీ డయాగ్రామ్ కానీ ఎలా చేస్తాం ఏంటి, మనకి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? T1 T2 కదరా వాడు ఫైండ్ అవుట్ చేయమంది, మనల్ని ఇంకా అంతకుమించి ఫైండ్ అవుట్ చేయమనలేదు కదా. T1 అంటే ఎంత వస్తుందిరా బుజ్జి? T1 అంటే ఎంత వస్తుంది? అరే T1కి సంబంధించినటువంటి ఆపోజిట్ యాంగిల్ అంతా ఇది 90 degrees. ఓకేరా బుజ్జి, మనకి ఇచ్చినటువంటి ట్రయాంగిల్ 90 degrees ఉంది. సరే రా బుజ్జి, ఇదేంటది అది, ఇది 90 degrees అని అనుకోరా, ఇది ఎంత అవుతుంది? ఇది కూడా 90 degrees కదా అయ్యేది. చూడమ్మా 90 degrees కదా, ఇది 90 degrees అయిందని అనుకో, ఇది 180 degrees మొత్తం ఒక స్ట్రైట్ లైన్. అయితే మరి ఇది 90 అయింది, రిమైనింగ్ కూడా 90 కదా అయ్యేది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా బుజ్జి, వీడేమంటున్నాడు, ఇక్కడ ఏదో డయాగ్రామ్ ఇచ్చాడు రా బుజ్జి, చూడమ్మా ఇక్కడ డయాగ్రామ్ ఏమి ఇచ్చాడు, ఇది 90 అవుతుందిరా, మరి ఇది ఎంత అవుతుంది మనకి ఎలా తెలుస్తుంది బుజ్జి? ఏమన్నా ఇచ్చాడా మనకేమన్నా ఇచ్చాడా, గ్రాఫ్లో ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ట్రయాంగిల్లో ఇక్కడ ఒక 60 degrees అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు అన్న, ఇక్కడ 60 degrees అని మెన్షన్ చేశాడు. ఇక్కడ 60 degrees ఏందని అంటే బుజ్జి, ఇక్కడ ఏమవుతుందిరా, కరస్పాండింగ్ యాంగిల్స్ ఇక్కడ కూడా 60 degrees అవుతుంది. అంటే మనకి ఈ T2కి ఆపోజిట్ యాంగిల్ ఎంత వచ్చేసింది రా బుజ్జి, 90 + 60. దిస్ ఇస్ ద T2కి ఆపోజిట్ యాంగిల్ ఎంత రానన్నా 150 degrees. ఎంత వస్తుంది రానన్నా 150 degrees. అలానే T1కి ఆపోజిట్ యాంగిల్ ఎంత రానన్నా 90 degrees. మరి ఇక్కడ ఉన్నటువంటి 90 degrees, ఇది 150 degrees రా బుజ్జి. ఇది ఎంత వస్తుందిరా నాన్న, ఇది 90 + ఇది 30 అవుతుంది, అంటే ఇది మొత్తం కలిపి 120 degrees వస్తుంది. ఇది ఎంత అవుతుంది, 120 degrees అవుతుంది. ఇప్పుడు చూడండి నాన్న, దీంట్లో మనకి లామిస్ థియరం అప్లై చేయండి అమ్మా. F1 అంటే T1 రా, T1 బై ఆపోజిట్ యాంగిల్. T1కి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ చూడరా నాన్న, దిస్ ఈస్ ద T1, దిస్ ఈస్ T1 and then this is the weight, that is 10 kg weight. This is the 10 kg of mass, and then this is nothing but T2. This is T2. అరే ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఆపోజిట్ T2కి ఆపోజిట్ గా ఉన్నది 150 degrees ఆఫ్ యాంగిల్ రా నాన్న. T1కి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్ 90 degrees రావచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇక్కడ ఉన్నటువంటి T3కి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్ 120 degrees రా నాన్న. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంట్రా, ఇక్కడ మనకు కావాల్సినటువంటి T3 వాల్యూ ఎంతో చెప్పండి రా బుజ్జి. T3 వాల్యూ ఇస్ నథింగ్ బట్ దిస్ ఈస్ ఈక్వల్స్ టు 10 kgs ఆఫ్ మాస్ దట్ హ్యావింగ్ ది వెయిట్ m is equals to mg. T3 is equals to mg. mg అని అంటే ఎంత వస్తుందిరా, T3 is equals to m means 10, g means 10, that is 100 newtons. T3 is equals to 100 newtons. ఇప్పుడు నాకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఏంట్రా, T1 by sin 90 degrees. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి లామిస్ థియరం ఫార్ములా ఏంట్రా, F1 by sin alpha is equals to F2 by sin beta is equals to F3 by sin gamma. అంటే ఇక్కడ అర్థం ఏంటారు నాన్న, F1 అని అంటే T1 ప్లేస్లో ఉంది, అలానే F2 అని అంటే T2 ప్లేస్లో ఉంది, అండ్ then F3 అని అంటే T3 ప్లేస్లో ఉందిరా నాన్న. ఇప్పుడు చూడండి అమ్మ, T1 by sin 90 degrees is equals to, అండ్ then F2 అని అంటే T2కి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్ అంతా బుజ్జి ఇది 150 degrees. Sin of 150 degrees is equals to T3 divided by ఆపోజిట్ సైడ్ ఏంటారా నాన్న, sin of
120 degrees 120 degrees. ఇప్పుడు ఈక్వేషన్స్ చేయండి అమ్మా ఒకసారి. sin 90 ఏదో ఒక రెండింటిని తీసుకోండి. ఇక్కడ t1 ఫైండ్ అవుట్ చేసాను అనుకో, రిమైనింగ్ కూడా వచ్చేస్తాయి మనకి. ఇక్కడ ఎంత బుజ్జి ఒకసారి ఇటువైపు చూడండి అమ్మా. నేను ఇక్కడ చెప్తాను మీకు. t1 by sin 90 is equals to t3 by sin 120 degrees sin 120 degrees. అరే sin 90 ప్లస్ నువ్వు ఏది తీసుకున్నా పర్లేదు, sin 90 తీసుకుంటా అన్నా పర్లేదు, sin 90 ప్లస్ 30 తీసేసుకున్నా అన్న sin θ వస్తుంది. హ్యాపీ కదా మనకి. sin 90 ప్లస్ 30 ఎంత వస్తుంది? లేకపోతే 90 మైనస్ ఇక్కడ చెప్పండి అమ్మా చక్కగా ఎంత వస్తుంది ఇక్కడ. ఇక్కడ sin t1 by sin 90 అని అంటే 1 రా వాల్యూ. అండ్ దెన్ t3 డివైడెడ్ బై t3 అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అది 100 న్యూటన్స్. ఎంత బుజ్జి? 100 న్యూటన్స్. అండ్ దెన్ sin 120 కమ్స్ యాజ్ sin 90 ప్లస్ θ sin 90 ప్లస్ θ అంటే sin 90 ప్లస్ 30 రాసుకోవచ్చు అని అనుకుంటా. చూడమ్మా sin 90 ప్లస్ 30 ఎంతమ్మా? sin 90 ప్లస్